హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు మై ఛానల్ మై స్టోరీ వ్లాగ్స్ బై రజని. సో, ఇవాళ థంబ్‌నెయిల్ చూసారు గదా! ఇంకా మా మమ్మీ చీరలు మొత్తం ఏమేమి ఉన్నాయో మొత్తం సర్దేసినాననమాట ఇవాళ నేను. సో, మా మమ్మీ దగ్గర ఎన్ని రకాల చీరలున్నాయి, ఎన్ని కొత్త కొత్త చీరలున్నాయి అన్నీ మీకు చూపిస్తాను రండి. సో, అక్కడ పైనున్నయి మొత్తం మా మమ్మీ అనమాట. కింద ఒక్క సెల్ఫ్ నాదనమాట. కింద ర్యాక్ ఒక్కటి నాదే. సో, నా చీరలు గూడా ఏమున్నాయంటే పెళ్లి చీర, రిసెప్షన్ చీర, ఇంకా వేరే కొన్ని కొన్ని శారీస్ అనమాట. అవన్నీ గూడా మా మమ్మీ బీరువాలోనే దొబ్బేషినా అన్నీ. సో, ఈరోజు మా మమ్మీ చీరలు, కాటన్ శారీస్, సింథటిక్ శారీస్, పార్టీ వేర్ శారీస్ ఇలా ఉంటాయి గదా! కొన్ని కొన్ని అన్నీ మొత్తం ఫిల్టర్ జేసి నీట్‌గా పెడతా అని జెప్పేసి ఈ పని పెట్టుకున్నా అనమాట. ఏమంటే మా మమ్మీ ఎక్కడికైనా బయటికి రమ్మంటే, చీర కట్టుకోమంటే రొటీన్‌గా అవే కడుతుంటా అనమాట. ఆమె దగ్గర బొచ్చెడు కొత్త చీరలున్నాయి. అయినా సరే ఏది చేయికి అందితే అదే చీర కట్టుకొని వచ్చేస్తా అనమాట. "నీ దగ్గర ఏమైనా శారీస్ గతి లేవా? ఎందుకు ఇట్లా చేస్తుంటావు?" అని జెప్పేసి ఇంకా చీరలు మొత్తం సర్దుతా ఉంటే మధ్యలో మా మమ్మీ వాళ్ళ పెళ్ళికి సంబంధించిన ఆల్బమ్ బయట పడ్డది. సో, అక్కడ అన్ని ఫోటోస్ అలా చూస్తున్నామట. మా మమ్మీ వాళ్ళ పెళ్లి ఫోటోస్ గూడా ఉండే. సో, ఇక్కడ మా మామయ్య ఫోటోస్. ఇదొచ్చేసి నేను చిన్నప్పుడు నేను, పక్కనున్నది మా తమ్ముడనమాట. సో, ఎంత క్యూట్‌గా ఉన్నాం గదా ఇద్దరము. సో, ఇలా అన్ని ఆల్బమ్స్ బయట పడ్డాయి. ఒకప్పుడైతే ఫోటోస్ ఇలా అన్ని ఆల్బమ్‌లో దాచుకునేవాళ్ళం. ఇప్పుడైతే అన్ని ఫోన్‌లలో అయిపోయినాయి. ఇదొచ్చేసి లడ్డుగున్నాడు గదా! అది మా చిన్న తమ్ముడు. అండ్ దెన్ నెక్స్ట్ ఇక్కడ అన్ని స్కూటర్ పైనున్నాయి. మా డ్యాడీ దగ్గర మేము చిన్నగున్నప్పుడు స్కూటర్ ఉండే అనమాట. అది ముంగటున్నది బ్లూ కలర్ డ్రెస్ ఏసుకుంది నేను. పక్కన చిన్నగున్నది మా పెద్ద తమ్ముడనమాట. మా మమ్మీ, డ్యాడీ, మా స్కూటరు. సో, ఇదనమాట. తర్వాత ఇదొచ్చేసి నేను, మా పెద్ద తమ్ముడు. దెన్ నెక్స్ట్ ఇక్కడ కనిపిచ్చేది మా పిన్ని అనమాట. మా పిన్ని వాళ్ళ గృహప్రవేశమే నేను లాస్ట్ వీడియోలో పెట్టాను గదా! సో, మా పిన్ని అప్పుడు అంత ఎగ్జాక్ట్ తను టీనేజ్‌లో ఉన్నప్పుడు 16 ఇయర్స్ అలాగున్నప్పుడనమాట. అండ్ ఈ వైట్ ఫ్రాక్ ఏసుకుంది ఇది నేననమాట. పక్కనున్న పాప అక్కడ వేరే ఓనర్ వాళ్ళ పాప అంట. అండ్ నెక్స్ట్ ఈ క్యూట్ బాయ్ వచ్చేసి మా తమ్ముడు, మా పెద్ద తమ్ముడు. ఇది మా మమ్మీ వాళ్ళు మొత్తం 7 మెంబర్స్ అన్నదమ్ములు లైక్ మొత్తం మా అమ్మమ్మకి 7 మెంబర్స్ పిల్లలనమాట. సో, వాళ్ళ ఫోటో వాళ్ళదంతా. అండ్ ఇదొచ్చేసి మా మామయ్య. తర్వాత ఇంకా ఈ మా మమ్మీ, డ్యాడీ. సో, ఇది మా మమ్మీ, డ్యాడీ, నేను, మా మమ్మీ, డ్యాడీ. అది నేను పుట్టకముందనమాట ఈ ఫోటో. ఇది నేను పుట్టిన తర్వాత. సో, ఇలా చాలా మెమోరీసే వచ్చాయి. నేను ఏదో చేద్దాం అనుకుంటే దాంట్లో ఏందో బయట పడ్డదనమాట. ఇలా మేమైతే చిన్నప్పుడు బాగా ఫోటోస్ దిగేటోళ్ళమనమాట. చూస్తున్నారు కదా! మీరు చూస్తేనే అర్థమైపోయి ఉంటది. బాగా ఫోటోస్ దిగుతుండే. ఎప్పటికప్పుడు అలా మెమోరీస్ అట్లా ఉండాలని బాగానే ఫోటోస్ దింపేటోళ్ళేమో మా మమ్మీ, డ్యాడీ. అండ్ ఇదొచ్చేసి నా బర్త్‌డే రోజనమాట. అలా డెకరేషను. ఒకప్పుడైతే ఇలా ఉండేది డెకరేషన్. ఇప్పుడేమో వెనకాల స్టిక్కర్స్ అట్లా అంటించేసి అట్లా చేస్తున్నారు గానీ, ఒకప్పుడు డెకరేషన్ అంటే రిబ్బన్స్, బెలూన్స్ అండ్ బెలూన్‌లో కొన్ని పేపర్స్ ఏసి అగరబత్తితోని అట్లా అంటే ఢమ్ అని పేలిపోవడం. సో, ఇట్లాంటివన్నమాట. అవన్నీ గుర్తొచ్చినాయి నాకవన్నీ చూస్తుంటే. అండ్ ఇదొచ్చేసి ఎవ్రీ ఇయర్ మా డ్యాడీ మాకు ఫోటోస్ దింపేవాడనమాట. సో, అలా ఆల్బమ్స్ ఏమున్నాయి అన్నీ చూసి పక్కన పెట్టుకొని, ఇవన్నీ మా మమ్మీ వర్క్ శారీస్, పట్టు శారీస్ అనమాట. పట్టు శారీస్, వర్క్ బ్లౌజెస్ అవన్నీ ఏమేమి ఉన్నాయో అన్నీ చూస్తున్నారు కదా! శారీతో పాటు అలా బ్లౌజ్ మొత్తం సెట్ జేసి పెట్టేసాను. ఇవన్నీ నేను ఆన్‌లైన్‌లో ఈ శారీ బ్యాగ్స్ తెప్పించుకొని అన్నీ అలా నీట్‌గా పెట్టేసినా అనమాట. మా మమ్మీ హడావిడిగా అన్నీ పెట్టేసుకుంటే నీట్‌గా ఏముండదని చెప్పేసి, ఇంకా నేను అంతకుముందు అంటే ఒక 2 ఇయర్స్ ముందు ఆ శారీ కవర్స్ తెప్పించి ఒకరోజు కూర్చొని ఇలాగే మొత్తం సర్దినా అనమాట. మళ్ళీ ఇప్పుడు అవన్నీ నీట్‌గా సర్ది పెట్టేస్తున్నా. శారీ శారీతో పాటు విత్ బ్లౌజ్ ఉన్న శారీస్ వన్ సైడ్, శారీస్‌కి బ్లౌజ్ లేని అన్నీ వన్ సైడ్ అన్నీ అలా పక్కన పెడుతున్నా. అండ్ ఇంతకుముందు మీరు చూసారు గదా! మెరూన్ కలర్ శారీ అదొచ్చేసి మా తమ్ముడు జైపూర్ నుంచి మమ్మీ కోసం తీసుకొచ్చాడు. అండ్ ఇదొచ్చేసి ఈ చీర గూడా పెద్ద స్టోరీ ఉంది. చెప్పాలంటే చీరకి ఒక స్టోరీ ఉంటది. అట్లున్నాయన్నమాట. కొన్ని చీరలైతే బలవంతంగా నేను లాక్కెళ్ళిపోయి కొనిపియడము అట్లా. దెన్ నెక్స్ట్ ఇదొచ్చేసి బ్లాక్ కలర్ రోలింగ్ సారీ అసలు చాలా బావుంటది. ఆ చీర అయితే నాకైతే ఇప్పటికీ ఆ చీర మీద ఫుల్లు మోజు. అండ్ ఈ చీర వచ్చేసి లాస్ట్ టైం నేను డెలివరీ అయినాక మా మమ్మీ నన్ను నంద్యాలలో దిగబెట్టినప్పుడు మా మమ్మీకి తీసుకుపోయి నేను కొనిపించిన అనమాట. ఆ గ్రీన్ అండ్ వైట్ కాటన్ శారీ. తర్వాత ఈ శారీ అన్నీ పక్క పక్కన అన్నీ ఏమేమి ఉన్నాయో అన్నీ తీసి సర్దేస్తున్నా అనమాట. అండ్ దెన్ నెక్స్ట్ ఈ బ్లాక్ అండ్ రెడ్ శారీ వచ్చేసి లాస్ట్ ఇయర్ మా అత్తయ్యకి, మా మమ్మీకి ఇద్దరికి మదర్స్ డేకి శారీ తీసుకున్నాననమాట. చెప్పాలంటే చాలా తక్కువ రేటే. నాకు యూట్యూబ్ పేమెంట్ వచ్చింది. సో, అప్పుడు. సో, అందుకని
మా మమ్మీకి, మా అత్తయ్యకైతే శారీ అలాగా తీసుకున్నాను. మా అత్తయ్యకి కొంచెం గ్రీన్ కలర్‌లో తీసుకున్నాను. మా మమ్మీకైతే ఇట్లా బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్‌లో తీసుకున్నా. అండ్ ఇప్పుడు నేను ఈ గ్రీన్ కలర్ శారీ చూస్తున్నారు కదా! బ్లాక్ అండ్ గ్రీన్. ఇది కూడా కొత్త చీర మా మమ్మీ కట్టనే లేదు. అండ్ అది కూడా కొత్త చీర. ఇట్లా అన్ని కొత్త చీరలే అనమాట. వాటికి మా మమ్మీకి బ్లౌజెస్ కుట్టడం వచ్చు కాబట్టి ఆమెకు టైం ఉన్నప్పుడు బ్లౌజెస్ కుట్టి పెట్టుకుంది. దాంట్లో ఇగో ఇప్పుడు తీస్తున్న చీరలన్నీ ఏవి కట్టలేదనమాట. ఈ సారీ కూడా కట్టుకోలేదు. కానీ బ్లౌజ్ అయితే కుట్టుకుంది. అట్లా అన్నీ అలా కుట్టుకొని పెట్టుకుందని కట్టుకోలేదనమాట. కొత్త చీరలు ఏవున్నాయి అట్లా అన్నీ ఒక్కొక్కటి ఇన్ని బ్యాగులు చీరలన్నీ సర్దేస్తున్నాననమాట నేను. అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసి ఇది మా మమ్మీ పాత చీర. ఏం ఏం కాటనో నాకు తెలీదు దాని పేరైతే. కానీ చాలా బావుంటది చీరైతే. పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్ చాలా బావుంటది. చాలా మెత్తగా గూడా ఉంటది. దెన్ నెక్స్ట్ ఈ చీరకి బ్లౌజ్ ఇలా మ్యాచింగ్‌తో ఉన్నాయన్నీ ఒక సైడు. నాకవన్నీ పెడుతుంటే అసలు పిచ్చెక్కిపోయిందనమాట. ఏంది ఇన్ని చీరలు తవ్విన కొద్దీ బాయిల నుంచి నీళ్ళొస్తుంటే ఏదో సంథింగ్ ఏదో అంటారు చూడు. అట్లయితే తీస్తున్న కొద్దీ శారీస్ వస్తూనే ఉన్నాయి. ఇన్ని చీరలున్నాయి. నువ్వు రిపీటెడ్‌గా ఇవ్వే ఎందుకు కడతావు మమ్మీ? పాత పాత చీరలు ఎందుకు కడతావు మమ్మీ? ఇన్ని కొత్త శారీస్ ఉన్నాయి అని చెప్పేసి చెప్పుకుంటూ ఇంకా నేను అవన్నీ మా మమ్మీని తిట్టుకుంటూ ఆ చీరలన్నీ సర్దుతున్నాననమాట. అన్నిటికి అగో చూడండి చీరలు దాని లోపల బ్లౌజులు. కాకపోతే కట్టేదే లేదనమాట. మళ్ళీ మా మమ్మీ నేను అప్పుడు కట్టినా, ఇప్పుడు కట్టినా అని చెప్తుంది నాకు. ఇది ఇంకొక బ్యాగ్ అనమాట. దెన్ నెక్స్ట్ అదో ఇంకో చీరలు. ఇదొచ్చేసి మంచి రాయల్ బ్లూ చీర. దెన్ నెక్స్ట్ ఇది కూడా ఫ్యాన్సీ శారీ. సో, ఇలా అన్ని శారీస్ సర్దుతా ఉన్నాం. ఇది కొంచెం సెమీ పట్టు టైప్ శారీ. దెన్ నెక్స్ట్ ఇదొచ్చేసి పడేస్తా అని చెప్పేసి అన్నా మా మమ్మీకి ఊరికేనే పడేస్తావా అన్నంత రేంజ్‌లో లేసిందనమాట నా మీద మా మమ్మీ. ఇదొచ్చేసి 2 షేడ్స్‌లో కనిపించే నెట్ ఫ్యాబ్రిక్ అనమాట. సో, ఆ నెట్ ఫ్యాబ్రిక్ తీసుకొని మా మమ్మీ ఇలా మొత్తం శారీలాగా రెడీ చేసుకుంది. ఈ శారీ ఇప్పుడు అంటే అంటే లైక్ 90స్ కిడ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే ఐడియా ఉంటుంటది. వాళ్ళ మమ్మీస్ దగ్గర అలాంటి శారీస్ కూడా ఉండే ఉంటాయి. దెన్ నెక్స్ట్ ఇవొచ్చేసి నా పెళ్ళికి మా తమ్ముడు వాళ్ళు వేసుకున్న డ్రెస్ అనమాట. వాళ్ళది. అవి కూడా ఈడనే బీరువాలో అన్నీ ఉన్నాయి. నాకు అవన్నీ సర్ది నిజం చెప్పాలంటే నీరసం వచ్చేసింది. తర్వాత ఒక్కొక్కటిగా అన్నీ తీసుకొని నీట్‌గా ఫోల్డ్ చేసి దాని లోపల మ్యాచింగ్ బ్లౌజ్ అవన్నీ ఏమున్నాయి అవన్నీ చూసుకొని నీట్‌గా అన్నీ విత్ బ్లౌజ్ ఉన్న శారీస్ అన్నీ సర్ది పెడుతున్నాననమాట. సో, మా మమ్మీ వాళ్ళ ఇంటికెళ్ళినప్పుడు నేను ఇగ ప్రతిసారి ఈ పని అయితే చెయ్యను గానీ, ఇంకా నాకు కుదిరితే మాత్రం ఈ పని ఖచ్చితంగా చేస్తాననమాట. మా మమ్మీ చీరలు ఏమేమి ఉన్నాయి అన్నీ సర్దుతుంటా అనమాట. సర్ది అన్నీ సెట్ జేసి పెట్టేస్తుంటా. ఇంకా ఆమెకు ఓపిక ఉండి పెట్టుకోదు గాబట్టి, నేనొచ్చినప్పుడే నేను ఇలా మొత్తం సర్ది చేస్తుంటా. నిజం చెప్పాలంటే నాకు గూడా ఒక రకమైన ఆనందం ఇలాంటి పనులు జేయడం అంటే. మమ్మీ బట్టలని సెట్ జేసి పెట్టడము. బేసిక్‌గా నాకు బట్టలంటే కూడా బాగా పిచ్చి, ఇష్టమనమాట. సో, దీనికి సంబంధించిన వర్క్ ఏమైనా జేయాలంటే కూడా విసుగు అనిపియదనమాట. ఇంకా ఇష్టంగా ఇంకా చేస్తూనే ఉంటాననమాట. ఇది గూడా కొత్త చీరనే. సో, ఇలా శారీస్ ఏవైతే ఉన్నాయో అన్నీ ఒక్కొక్కటిగా మా మమ్మీకి చూయిస్తూ, ఇది ఎప్పుడు కట్టుకుంటావు? ఇదెప్పుడు కట్టుకుంటావు? ఇవన్నీ ఇప్పుడు ఇందులో పెడుతున్నాను. నెక్స్ట్ టైమ్ ఎక్కడికైనా బయటికెళ్ళినప్పుడు ఈ శారీసే కట్టుకో రిపీటెడ్‌గా ఆ పాత చీరలు కట్టుకోకు, ఈ కొత్త చీరలు కట్టుకో అని చెప్పేసి చెప్పి అవన్నీ మా మమ్మీ ముంగటనే అన్నీ పెడుతున్నాననమాట. ఇగో ఇది ఇక్కడ పెడుతున్నా, ఇది ఇక్కడ పెడుతున్నా చూసుకో అని చెప్పేసి అన్నీ పెడుతున్నాను. అండ్ ఇదొచ్చేసి ఈ బ్లౌజ్‌కి హ్యాండ్ వర్క్ నేనే జేషినా మా మమ్మీకి. అంటే కొంచెం నేను జేషినా, కొంచెం మా మమ్మీ చేసుకుందిలెండి. సో, ఈ బ్లౌజ్ అయితే చాలా బావుంటది. ఊరికే చేత్తోనే కుట్టినా అనమాట. బీడ్స్, బి షుగర్ బీడ్స్, పర్ల్స్ అలా పెట్టి కుట్టాను. చాలా బావుంటది. అండ్ దెన్ నెక్స్ట్ దీని శారీ బ్లౌజ్ ఏది? ఈ బ్లౌజ్ ఏది దీనిది చీరది అని జెప్పేసి అడిగితే, ఇంకా అక్కడుంది, ఇక్కడుందని మా మమ్మీ చెప్తా ఉంది. అవన్నీ తీసి సర్ది పెడుతున్నా. అసలు నా దగ్గరైతే ఇప్పుడు ఏదైనా డ్రెస్ పాతగైతే మనం పడేస్తాం గానీ, మా మమ్మీ అయితే ఒక్క చీర గూడా పడేయదనమాట. ఉండని ఆ చీర నేను ఇష్టంగా కొనుక్కున్నా, ఉండని ఈ చీర అప్పుడు కొనుక్కున్నా అన్నట్టు చెప్పుకుంటా మా మమ్మీ ఆ చీరలన్నీ సైడ్‌కి పెట్టేస్తలేదనమాట. అన్నీ పెట్టు అని అన్నీ లోపల పెట్టేస్తుంది. నేను ఇది పడేస్తా, అది పడేస్తా అని అంటా ఉన్నా. తర్వాత ఇంకా ఈ చీర సంగతి ఏంటి మమ్మీ అని జెప్పేసి ఫోల్డ్ చేసి పెడుతున్నప్పుడు మా మమ్మీని అడుగుతుంటే, ఈ చీర కట్టుకుంటా నెక్స్ట్ ఏమైనా ఫంక్షన్స్ ఉంటే కట్టుకుంటా అని జెప్పేసి అంటా ఉంది. సో, ఒకసారి నేను పెట్టుకొని ట్రై చేస్తా అని నేను పెట్టుకొని ట్రై చేస్తున్నా. యాక్చువల్లీ నాకు చాలా నచ్చిందనమాట. మొత్తం గోల్డ్ అట్లా బాగా ఎలివేట్ అయితుంది గదా! గోల్డ్ అంతా మస్తు ఎలివేట్ అయితుంది. నాకు నచ్చింది అని జెప్పేసి చెప్తున్నా అనమాట. ఇంక తర్వాత నేను కట్టుకొని చూసి ఇట్లా బావుందా అని మా మమ్మీని అడుగుతున్నా. తర్వాత ఈ చీర అయితే మా
మమ్మీ దగ్గర దగ్గర ఒక 2000 పైనే ఇన్వెస్ట్ చేసి తీసుకున్న రెడీ చేసుకుంది మా మమ్మీ చీర. మా మమ్మీ రెడీ చేసుకోవడమే కాదు చాలా మందికి రెడీ చేసి ఇచ్చింది. చెప్పిన కదా మా మమ్మీ బ్లౌజెస్ అవన్నీ కుడుతది అని చెప్పేసి. ఈ చీర రెడీ చేసుకొని కూడా ఆల్మోస్ట్ ఒక 12 ఇయర్స్ అయిందనమాట. సో, అప్పట్లో రెడీ చేసుకున్న చీర ఆల్మోస్ట్ 2010, 2011లో రెడీ చేసుకుంది. చూడండి మనం శారీస్‌కి ఇప్పుడు లేసేసుకుంటున్నాము. ఒక 12 సంవత్సరాల క్రితమే మా మమ్మీ అలా నెట్ క్లాత్‌కి మొత్తం శారీస్‌కి లేస్ పక్కన మళ్ళీ మువ్వల లేసు, మళ్ళీ శారీస్‌కి అంతా అలా బంచెస్ లాగా అన్నీ వేసుకుంది. తర్వాత ఇదొక నార్మల్ సింథటిక్ శారీ అనమాట. ఇది కూడా కలర్ నాకు బాగా నచ్చి నేను ఒకసారి ట్రై చేస్తాను అన్నిట్లో ట్రై చేస్తున్నా. నాకు ఏదైనా కలర్ బాగా సెట్ అయింది అనిపిస్తే ఫర్దర్‌గా నేను కొనుక్కుందాం అని చెప్పేసి అలా అన్నీ ట్రై చేస్తున్నాను. తర్వాత ఇది ఒక పార్టీ వేర్ శారీ. ఇది వచ్చేసి రామా గ్రీన్ కలర్‌లో ఉంటది. చాలా బావుంటది. ఏంటో మనకు అర్థం కాదు మమ్మీ చీరలన్నీ చాలా బావుంటాయి. మళ్ళా మన చీరలు మనకు అంత పెద్దగా నచ్చవు అదేందో. అట్లా మమ్మీ శారీస్ అన్నీ నేను పెట్టుకొని ట్రై చేస్తున్నా. అండ్ ఈ చీర కూడా చాలా బావుంటది. మొత్తం జార్జెట్ శారీ. దీనికి మొత్తం థ్రెడ్ వర్క్ వచ్చేసి ఉంటది. ఆ థ్రెడ్ వర్క్ కూడా ఎంత నీట్‌గా ఉంటదంటే చాలా నీట్‌గా స్మూత్‌గా ఉంటది. ఈ శారీ కూడా అప్పట్లో ఒక 2500, 3000 అంటే అన్నీ ఆల్మోస్ట్ ఒక 10 సంవత్సరాల వెనక్కే అనమాట. ఇంకా నేను పట్టు చీరలు అవైతే ఏమి తీసి చూయించలేను. ఎందుకంటే అవన్నీ నీట్‌గానే ఉన్నాయి కాబట్టి అవేమి తీసి చూయించలేను. సో, మొత్తానికి అన్ని చీరలైతే అలాగ నీట్‌గా బీరువాలో అంతా మొత్తం సదిరేసి మొత్తం పెట్టేసినా అనమాట. చూడండి ఒక పిచ్చి పిచ్చిగున్న చీరలన్నీ నీట్‌గా సదిరి పెట్టేసిన. ఇంకా అవన్నీ సర్దడం అయిపోయిన తర్వాత ఒక బ్యాగ్‌లో ఫోటోస్, ఆల్బమ్స్ అవన్నీ ఉన్నాయి. అవి వెతుకుదామంటే ఇవేంటేంటో డైరీస్ కనిపించినాయి. 1993 అప్పటి డైరీస్ అవన్నీ కనిపించినాయి. దీంట్లో మా డ్యాడీ కొటేషన్స్ అవి ఇవి ఎక్సెట్రా ఆయనకు సంబంధించిన స్టఫ్ అదంతా ఉందనమాట. ఇంకా మధ్యలో ఇక్కడ నా డాన్స్ ఫోటోస్ అనమాట. స్కూల్ యాన్యువల్ డేలో డాన్స్ చేస్తాం కదా! అది మళ్ళీ తర్వాత మేము మా ఫ్రెండ్స్ అందరం కలిసి రామోజీ ఫిలిం సిటీ వెళ్ళాం 10th క్లాస్‌లో ఎగ్జిబిషన్‌కి. సో, ఎగ్జిబిషన్ వాటెవర్. సో, అక్కడికెళ్ళినప్పటి ఆ ఫోటోస్ అవన్నీ. దెన్ నెక్స్ట్ మా చిన్న మామయ్య రిసెప్షన్ ఫోటోస్ ఇలాగ అన్ని ఫోటోస్ దాంట్లో ఒక్కొక్కటి బయటపడ్డాయి. ఇదొచ్చేసి మా పిన్ని వాళ్ళ ఫ్యామిలీ ఫోటో అనమాట. అప్పట్లో అందరూ ఎంతున్నరబ్బా అని అనిపించింది నాకు అవన్నీ చూస్తుంటే. ఇప్పుడు ఎంత పెద్ద పెద్దగా అయిపోయారు. రీసెంట్‌గా మీరు చూడొచ్చు మా పిన్ని వాళ్ళ గృహప్రవేశం వీడియో కూడా పెట్టినా. ఈ ఫోటోలో ఎంత చిన్న చిన్నగా ఉన్నారు. మేబీ మా పిన్ని వాళ్ళు కూడా నా వీడియోస్ చూస్తుంటారు. వాళ్ళు కూడా చూసి నవ్వుకోవచ్చు అనమాట. అప్పట్లో మేము ఇంత చిన్నగున్నాము. ఇప్పుడు ఇంత పెద్దోళ్ళం అయిపోయింది అని అనుకోవచ్చు వాళ్ళు కూడా చూసి. తర్వాత ఇంకా వేరే వేరే పేపర్స్ ఏమేమో దొరుకుతున్నాయన్నమాట. సో, అవన్నీ చూస్తా ఉన్నాము. ఇది కూడా నా డాన్స్ ఫోటోసే అనమాట. నెక్స్ట్ మా అమ్మమ్మ. ఈయనొచ్చేసి మా డ్యాడీ వాళ్ళ డ్యాడీ, మా తాతయ్య. ఇదొచ్చేసి మా కాలేజ్‌లో ఫ్రెషర్స్ పార్టీ అప్పుడు నేను కట్టుకున్నాననమాట శారీ. ఈయన మా సార్‌కి నేను బొకే ఇస్తున్నాను. సో, ఇదన్నీ ఫోటోస్ అబ్బా! అప్పుడెంత బక్కగున్నా అనుకున్నా అనమాట నేను చూసి. అప్పుడెంత బక్కగున్నా ఇప్పుడేంటి ఇంత బండలాగా అయిపోయినా అనిపించింది. సో, ఈ ఫోటోస్ అన్నీ ఇంకా ఇవన్నీ కళాకారులం మేమే అనమాట. ఫోటోస్ అట్లా తీసినాము ఎక్స్‌కర్షన్‌కి పోయినప్పుడు. ఇవి నా డాన్స్ ఫోటోస్. నా హెయిర్ చూడండి ఎంత పెద్దగుందో అప్పుడు. ఇప్పుడైతే ఇక పిచ్చ హెయిర్ ఫాల్‌తో ఇంత చిన్నగా అయిపోయింది జుట్టు గాని. అండ్ ఇవన్నీ మా డ్యాడీ ఆహ్, ఎప్పుడు ఇదొచ్చేసి 82లో అనమాట మా డ్యాడీ ఫోటో. 82 నుంచి 93, 94 వరకు మా డ్యాడీ ఫోటోస్ అనమాట మొత్తము. అలాగ అన్నీ ఉన్నాయి మా డ్యాడీ దగ్గర. ఎవ్రీ ఇయర్ అలా ఫోటోస్ దిగేటోడంట మా డ్యాడీ. సో, ఆ ఫోటోస్ అన్నీ అలా చూపిస్తున్నాడు. "ఎందుకు డ్యాడీ ఇవన్నీ ఇట్లా రౌండ్‌గా కట్ చేసినావు" అని అడిగినా. అడిగితే మా డ్యాడీకి సంబంధించిన బ్యాగ్ ఏదైతే ఉంటదో అది దొంగతనం అయిందంట. సో, అందులో ఈ ఫోటోస్ అన్నీ ఉన్నాయంట. సో, అక్కడ వాళ్ళు ఆ బ్యాగ్‌లో దొంగతనం చేసిన బ్యాగ్‌లో వాళ్ళకి డబ్బులు అవన్నీ తీసుకొని ఈ బ్యాగ్ పక్కన పడేసి పోయిర్రంట. సో, ఆ బ్యాగులో ఉన్న ఈ ఫోటోస్ అన్నీ వర్షంకి తడిచిపోయినాయంట. సో, తడిచిపోతే వాటిని ఎండబెట్టి మా డ్యాడీ ఫేస్ వరకు అట్లా కట్ చేసి పెట్టుకుండంట. తర్వాత ఇవన్నీ ఫోటోసు ఇవన్నీ ఫోటోస్ చూసుకొని ఇక ఫుల్లు నవ్విందనమాట మా మమ్మీ. నేను కూడా మస్తు నవ్వినా. "ఎంత బక్కగున్నావు మమ్మీ అప్పుడు నువ్వు" అని చెప్పేసి. తర్వాత ఇదొచ్చేసి మా పిన్ని వాళ్ళ కొడుకు. చూడండి వాళ్ళ ఫోజులు, వాడు. ఇదంతా ఏందంటే అల్లుళ్ళకి కుడుకలు పెట్టాలి అట్లా ఇట్లాంటి కాన్సెప్ట్స్ ఉంటాయి గదా! అవన్నమాట. సో, అప్పుడు మా మామయ్య వాళ్ళు తీసిన ఫోటోస్ అన్ని ఫోటోస్ విచిత్రంగున్నాయన్నమాట. చూడండి తలకాయ లేకుండా ఉండడము అట్లా ఉన్నాయి. విచిత్రంగా ఉన్నాయి ఫోటోస్ అన్నీ. ఇది నేనన్నమాట. మా చెల్లెలు సేమ్ డ్రెస్. ఇది మా పిన్ని, మా బాబాయ్, మా డ్యాడీ ఇంకా
మా మామ. సో, వీళ్ళందరూ ఇది అండ్ నెక్స్ట్ ఇదొచ్చేసి మా ఫ్యామిలీ ఫోటో. ఒక్కొక్కటి చూసుకుంటా ఫుల్లు నవ్వుతున్నాం. ఇవి మా చెల్లెలు మౌనిక. అండ్ నెక్స్ట్ ఇదొచ్చేసి చూడండి దీంట్లో తలకాయ లేదు. ఇద్దరు తలకాయలు మిస్సింగ్ అని చెప్పేసి ఫుల్లు నవ్వుతున్నాం. ఫోటో కూడా సరిగ్గా తీయలేరు. తలకాయలన్నీ కట్ చేసిర్రు అని చెప్పేసి ఇంకా మా మమ్మీ ఒక్కొక్క ఫోటో నాకు చూసుకుంటా, చెప్పుకుంటా ఫుల్లు నవ్వుతుంది. అండ్ మీలో ఎంతమందికి ఇలా ఫోటోవి ఇట్లా నెగెటివ్స్ ఉంటాయి కదా! ఇవి ఇంకా గుర్తున్నాయో కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఈ ఫోటో నెగెటివ్స్ కడిగిపించుకుంటే ఫోటోస్ వస్తాయి అని చెప్పేసి ఆ ఫోటో నెగెటివ్స్ అన్నీ అట్లనే ఉంచినాం అనమాట మేము ఇంకా పడేసుకోకుండా. కానీ ఇప్పుడు అవి యూజ్ అయితాయో లేదో కూడా తెలీదు. అండ్ ఇదొచ్చేసి నేను చిన్నప్పుడు నా స్కూల్ ఫీజ్ మా డ్యాడీ కట్టిన ఫీజ్ రిసీట్స్ ఉంటాయి కదా! సో, అవన్నీ ఇంకా మా డ్యాడీ అన్నీ అట్లాగే దాచిపెట్టుకున్నాడు చూడండి. 2000 కంటే ముందు నుంచి కూడా ఉన్నాయి. సో, అన్నీ అలా ఫీజ్ రిసీట్స్, నా ప్రోగ్రెస్ కార్డ్ 97లోదనమాట ప్రోగ్రెస్ కార్డ్. ఎల్‌కేజీయా ఏమో 97, 98 ఎప్పటిదో ప్రోగ్రెస్ కార్డ్. ఎల్‌కేజీ అనమాట. సో, చూడండి గుడ్డు, నీట్ హ్యాండ్ రైటింగ్ అవన్నీ ఉన్నాయన్నమాట. అబ్బా! అనిపించింది. ఆక్స్‌ఫర్డ్ పబ్లిక్ స్కూలు. సో, తర్వాత ఇదొచ్చేసి మా మమ్మీ మెటర్నిటీది. మా చిన్న తమ్ముడిది మెటర్నిటీ టైంలోదనమాట. సో, వాటికి సంబంధించిన ప్రిస్క్రిప్షన్ బిల్స్ అవన్నీ కూడా కనిపించినాయన్నమాట. ఇవన్నీ ఇంకా ఇట్లా దాచిపెట్టిన మా డ్యాడీ అని చెప్పేసి అడుగుతుంటే ఇంకా మా డ్యాడీ ఇంకా సరే అవసరం లేనియన్నీ తీసేద్దామని చెప్పేసి, సరే ఒక మెమరీలాగా ఉంటుంది నేను వీడియో తీసుకుంటా అని అవన్నీ వీడియో తీస్తా ఉన్నా అనమాట. ఇవన్నీ తీస్తా ఉంటే అప్పుడు మా మమ్మీ, డ్యాడీ వాళ్ళ పెళ్లి కార్డ్ బయట పడ్డది. సో, అప్పట్లో పెళ్లి కార్డ్స్ ఇలాగ ఉండేటియన్నమాట. మా డ్యాడీ పేరు తుకారాం, మమ్మీ పేరు అయితే అప్పట్లో మమ్మీ వాళ్ళు గమ్మి అని ఉండే మా మమ్మీ పేరు. సో, ఇప్పుడైతే అందరూ లలిత అని అంటారు. సో, ఇవన్నీ సదిరి మస్తు అలసిపోయాను గానీ నాకు ఫైనల్‌గా ఈ పెళ్లి కార్డ్ చూసినప్పుడైతే చాలా హ్యాపీగా అనిపించింది. సో, ఇవన్నీ ఒక మెమోరీస్ లాగా నా యూట్యూబ్‌లో అయితే బందీ అయిపోయినాయి అనిపించింది నాకు. సో, ఇదనమాట ఈరోజు వ్లాగ్ అయితే. ఏదో చేద్దాం అనుకున్నా. కాకపోతే ఏంటేంటో అన్నీ కనిపించినాయి. సో, మొత్తానికి ఇలా పాత మెమోరీస్ అన్నీ ఇలా యూట్యూబ్‌లో కట్టి పడేసినా అనిపించింది. చాలా హ్యాపీగా అనిపించిందనమాట. సో, మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్‌లో కలుద్దాం. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.